ఇది విన్న తర్వాత మీకు ఆడవాళ్ళపై నుండి అభిప్రాయం మారుతుందేమో వినండి. ఒకసారి ఒక ఆవిడ ఘోర తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమేనా అంట. ప్రత్యక్షమే ఏం కావాలో కోరుకోమ్మా అని అంట. స్వామి నాకు ఒక కోరిక కాదు స్వామి, 3 కోరికలు ఉన్నాయి స్వామి అనిందంట. అలాగే అమ్మా నీ 3 కోరికలు తీరుస్తాను గాని నీ కోరిక ఏదైతే ఇస్తానో దానికి 10 రెట్లు మీ అత్తకి ఇస్తాను అన్నాడు. సరే స్వామి అనిందంట. నా మొదటి కోరిక నాకు ₹1,00,00,000 ఈ స్వామి అనిందంట. ఆమె ₹1,00,00,000 ఇచ్చి వాళ్ళ అత్తకి 10 కోట్లు ఇచ్చానంట. రెండో కోరిక నన్ను బాగా అందగత్యం చేసి స్వామి అనిందంట. ఆమెను అందగత్యం చేసి వాళ్ళ అత్తని 10 రెట్లు అందగత్యం చేశానంట. స్వామి నా 3వ కోరిక నాకు కొద్దిపాటు గుండెపోటు స్వామి అని అడిగిందంట. ఆమె కొద్దిపాటు గుండెపోటు ఇచ్చి వాళ్ళ అత్తకి 10 రెట్లు గుండెపోటు ఇచ్చినాడంట. ఆమె పైలోకానికి ఈ ఆస్తి మొత్తం తీసుకుని ఇంటికి. అప్పటి నుంచి శివుడు సోలం ఎత్తుకొని తిరుగుతాడు. ఏనా కొడుకురా చెప్పింది ఆడోళ్ళకి తెలియలేదనేసి ప్రతి రీల్ కింద నన్ను మెన్షన్ చేయడం మానేసి మీ లైఫ్ లో చాలా మంది ఉంటారు. సో ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఈ రీల్ కి మాత్రం నన్ను మెన్షన్ చేయడం వదిలేయండి ప్లీజ్. లేకపోతే శివుడు మీ ఇంటికి వస్తాడు త్రిశూలం పట్టుకొని.